హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో క్రంచీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్లో 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే నేను ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అరగంట వరకు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. మైదాలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకుందామండి. చికెన్ ముక్కలకు మైదా పిండి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టిన చికెన్ ముక్కలను కూల్ వాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా డిప్ చేసుకున్న చికెన్ ముక్కలను మరోసారి మైదా పిండిలో వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలానే మిగతా చికెన్ ముక్కలను కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ చల్లారిన తర్వాత మరోసారి ఫ్రై చేసుకోవాలండి. 2 సార్లు ఇలా చేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు బాగా క్రంచీగా తయారవుతాయి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని మరోసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని చల్లుకొని ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ పాప్కార్న్ రెడీ. ఎంతో క్రంచీగా బాగా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.